ఇప్పటిదాకా సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లకు ప్రజలు మోసపోగా ఇప్పుడు ప్రభుత్వ విభాగాలకు అదే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ విభాగాల అధికారిక అకౌంట్లకు అచ్చుగుద్దినట్లే నకిలీవి క్రియేట్ చేసి కొందరు కేటుగాళ్లు ఇష్టానుసారం దుష్ప్రచారం చేస్తున్నారు. దీంతో అవే అసలైన అకౌంట్లు అనుకుని ప్రజలు వాటికే ఆకర్షితులవుతున్నారు. దీంతో ప్రభుత్వ అకౌంట్లు చూసేవారి సంఖ్య తగ్గిపోవడంతో పాటు ప్రజలకు మెరుగైన పథకాలు, సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. ఆర్టీసీ అధికారిక లోగో, ప్రధాన కార్యాలయం చిరునామా, బస్సు ఫోటోలతో ఆకర్షణీయంగా తయారు చేసిన ఈ ఫేస్బుక్ అకౌంట్ చూడండి. ఇది ఆర్టీసీ అధికారిక అకౌంట్ అనుకుని ఫాలో బటన్ నొక్కితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇది నకిలీ అకౌంట్. మీరేదైనా సలహాలు, సూచనలు ఇచ్చినా చెత్తబుట్టలోనే పడతాయి తప్ప సమాధానం రాదు. ఇక క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇస్తే అంతే సంగతి. అచ్చం ఆర్టీసీ అధికారిక ఫేస్బుక్, ట్విట్టర్ను పోలినట్లు రూపొందించి ఆకర్షణీయంగా పోస్టులు పెడుతూ కాసుల కక్కుర్తి కోసం ప్రయాణికులను తమవైపు లాక్కుంటూ కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు తెలియకుండా చేయడమే కాకుండా ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రతి ప్రభుత్వ విభాగానికి సోషల్ మీడియా అకౌంట్లు ఏర్పాటు చేసి వాటిని సమర్థంగా ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీఎస్ఆర్టీసీ సైతం ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. పండుగలు, ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక బస్సుల వివరాలు, కొత్తగా ప్రారంభించిన సర్వీసులు, టికెట్టు ధరలతో పాటు ప్రయాణికుల సమస్యలను పరిష్కరిస్తూ ఏపీఎస్ఆర్టీసీ అనతికాలంలోనే ఆదరణ చూరగొంది. ఆర్టీసీ అధికారిక ఫేస్బుక్ పేజీని 2,12,000 మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ అకౌంటును అంతే స్థాయిలో ఫాలో అవుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో కొందరు కేటుగాళ్లు వీటికి నకిలీ ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ ఖాతాలను సృష్టించారు. దీంతో ఏది అసలో, ఏది నకిలీయో తెలియక ప్రయాణికులు నకిలీ ఖాతాలను ఫాలో అవుతున్నారు. ఫలితంగా ప్రజలు ప్రభుత్వ సేవలు అందుకోలేకపోవడమే కాకుండా నకిలీ రాయుళ్ల తప్పుడు పోస్టులను నమ్మి నష్టపోతున్నారు. కేవలం ఫిషింగ్ అనో, ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్స్ అనో, లేదా ఎస్ఈఓ చేసుకొని అఫిలియేటెడ్ మార్కెటింగ్ అనో, ఇలా రకరకాలుగా మనం మోసపోతూ ఉంటాం. స్పెషల్లీ గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్స్, ఆర్టీసీ కావచ్చు. సో ఇలాంటివి మల్టిపుల్ ఉండేసరికి ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ డొమైన్ కరెక్ట్ డొమైన్, ఏ డొమైన్ ఫేక్ డొమైన్ అని. ఈ ఏపీఎస్ఆర్టీసీ లోగోలు ఇమేజ్ రివర్స్ సెర్చ్ ద్వారా ఎవరెవరు వాడుతున్నారు ఆ ట్రేడ్ మార్క్స్ అన్నీ కూడా సెర్చ్ చేసి వాళ్ళకి నోటీసులు పంపించాలి. అలాగే అఫిలియేటెడ్ మార్కెటింగ్ వాళ్ళు వాడేటప్పుడు ఈ ఏపీఎస్ఆర్టీసీ అనేది ట్రేడ్ మార్క్ లాంటివి తీసుకొని ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తుంటారో అఫిలియేట్ మార్కెటింగ్ వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ అని చెప్పి ఎవరైనా సర్చ్ చేస్తే వీళ్ళ ఫేక్ వెబ్సైట్కి వెళ్తుంది. ఇది ఫేక్ వెబ్సైట్ కాదు, యాక్చువల్గా వీళ్ళ వెబ్సైట్కి వెళ్తుంది. వీళ్ళ వెబ్సైట్లో లింక్ మీద క్లిక్ చేసి వేరే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి రీడైరెక్ట్ చేస్తారు. అంటే గవర్నమెంట్కి రావాల్సిన డబ్బుల్ని ప్రైవేట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటారు అన్నమాట. ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అట్లాగే గూగుల్లో కూడా రిపోర్టింగ్ ఆప్షన్ ఉంటుంది, ఇలాగ ఈ పదాలు ఇలా వాడుతున్నారని. సో ఇలాగా ఏపీఎస్ఆర్టీసీ కనుక కొంత వాళ్ళకి నోటీస్ లాంటివి ఇచ్చి ఈ పదాలు ట్రేడ్ మార్క్ చేసుకొని వేరే వాళ్ళు ఉపయోగించకుండా చేయగలిగితే కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటారు. గవర్నమెంట్ ఎంబ్లమ్స్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్ల యొక్క లోగోలు కానీ ఎవరు వాడటానికి లేదు. వేరే కంపెనీని లేదా ఒక పర్సన్ని ఇంపర్సనేషన్ చేయడం ద్వారా శిక్షలు అయితే ఉంటాయి, కానీ అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తేనే గవర్నమెంట్ అయినా ముందుకు వెళ్ళేట్టుగా ఉంటుందన్నమాట. కొంతవరకు ప్రోయాక్టివ్గా చేస్తే బాగుంటుంది. నకిలీ ఖాతాలను గుర్తించి నివారించాల్సిన అధికారులు వీటిపై దృష్టి పెట్టకపోవడం వల్ల సంస్థకు చెడ్డపేరు రావడమే కాకుండా ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పడుతున్నాయి. మరోవైపు విస్తృత ప్రచారం చేసేందుకు ప్రభుత్వం పెట్టిన కోట్ల రూపాయలు సైతం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఇటీవల రెవెన్యూ సేవలందించే మీ భూమి వెబ్సైట్ డేటాను తస్కరించిన కొందరు దానికి నకిలీ యాప్ను తయారు చేసి చలామణి చేస్తుండగా ప్రభుత్వం గుర్తించి నిలిపేసింది. ఇదే తరహాలో పలు విభాగాల వెబ్సైట్లు కనిపిస్తున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి నకిలీ ఖాతాలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.